మొత్తం వర్షం వల్ల మొత్తం ఇదంతా నిండిపోయింది. గైస్ మా షెడ్ వచ్చేసి చిన్నగా ఉన్నది కదా, ఇగో రేక్ అయితే లేచిపోయింది. అర్థమైందో కానీ ఏం అర్థమైతలేదు, అసలు ఎందుకు వచ్చిందో కూడా అర్థమైతలేదు. పొద్దున కొంచెం చల్లగా ఉండే వెదర్ వచ్చేసి ఇప్పుడు ఘోరంగా అయిపోయింది. సో హాయ్ గాయ్స్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దగ్గర మనం వ్లాగ్ చేయక నెల రోజులేమో అవుతుంది. ఈ రోజు వచ్చేసి వ్లాగ్లో ఏం జరుగుతుందంటే కంకుల దొంగతనానికి అయితే వచ్చినాం. మనోడు వచ్చేసి కంకులు అయితే దొంగతనం చేసి తీసుకొని పోతుండు. ఎటువైనవరా? కంకులు దొంగతనం చేస్తుండు. కంకులు దొంగతనం అయితే చేస్తారు. కంకులు దొంగతనం అయితే చేస్తలేము. ఈ కంకులు వచ్చేసి మేమైతే కొనుక్కున్నాం. అంటే కంకులు కొనుక్కోలేదు, సొప్ప కొనుక్కున్నాం. మనకి ఎట్లా డైరీ ఫామ్ ఉంది కదా, సో ఇది ఉత్తిగానే పోతుంది కాబట్టి దీన్ని ఉత్తిగా ఖరాబ్ చేసుకుంటారు. ఆ టైంలో మనం ఏంటంటే సమ్మర్ టైం వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ ఇది ఉత్తిగా పోతుంది కాబట్టి మనకు ఆవుల కోసం ఫీడింగ్ ఉంటుంది కదా, అందుకోసమే దీని అయితే కొనుక్కున్నాం. ఈ ఎండాకాలం టైంలో గడ్డి కూడా చాలా తక్కువ దొరుకుతుంది కదా, అందుకోసం ఇదైతే కొనుక్కొని మేము మా ఆవులకు ఫీడింగ్ అయితే చేస్తున్నాం. సో వ్లాగ్ వచ్చేసి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఇంకా మీరు వీడియోని లైక్ అయిపోతే లైక్ అయితే వేసుకోండి. ఛానల్లో మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరెందుకు లేట్, ఈ రోజు మనం ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. గైస్ దీంట్లో వచ్చేసి కొన్ని కంకులు అయితే వాళ్ళు ఇరుసుకొని పోయారు, ఇంకా కొన్ని అయితే ఉన్నాయి. వాటిని ఇరుసుకొని పోయి ఏదైనా వీడియో ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాం. మనోడు వచ్చేసి ఇక్కడైతే మంచిగా జమ అయితే వేస్తుండు. తిరుక్కుంటా ఇక మనకేం పని, మక్కలు తిరుక్కుంటా మనం కంకులు అయితే సేకరించుకుందాం. దొంగలు 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 ఎవర్రే? దొంగ ఏం చేస్తున్నావు అక్కల? దొంగలు మక్క వేద్దాం గ్యారెల్. సో గైస్ మేము ఏం చేస్తున్నాము అంటే మావాడు వచ్చేసి మక్క అయితే కొడుతుండు వెనకాల, ఇక్కడ కనబడుతుంది కావచ్చు బ్యాక్ సైడ్. సిసిసి బ్యాక్ సైడ్ ఇక వీడేమో ఈ కంకులు చెప్పినా కదా, కంకులతో ఏదైనా ఒక వీడియో ప్లాన్ చేద్దామని వీడి మక్కలు తిరగకుండా కంకులు అయితే సేకరిస్తుండు. అరే ఎటు పోతీవిరా? నువ్వు దీనికేమన్నావురా స్టైల్ కొట్టడానికి? కనబడతలే అనుకుంటున్నావా? నీకైతే ఇప్పుడు ఒక ఆడి పందిని అయితే చూపిస్తా చూడండి. పంది మాత్రం ఉరుకుతుంది. ఇక పంది పంది వీరుడు ఇరువు మరి మస్తు ఉందిరా. అరే మస్తు పెద్ద ఉంది కదా కంకులు. ఈ సమ్మర్ టైంలో బాగా పెద్ద అవుతాయి కదా. సూపర్. సో గైస్ ఇక్కడ చూడండి కంకులు వచ్చేసి ఎంత పెద్దగా అవుతున్నాయో. ఎండాకాలం టైంలో ఇవి వచ్చేసి చాలా అంటే చాలా బాగా పెరిగినాయి. మక్క కూడా ఆల్మోస్ట్ చాలా పెద్దగా ఉన్నది, నాకంటే పెద్దగా ఉన్నది. మన పని ఇదే, ఇక లాగు తీయాలి, మక్క కంకులు ఏరుకోవాలి. మంచిగా పోయి కాల్చుకొని తింటే కడకుంటే వాడినేంద్రా. సో దీన్ని ఎట్లా తీసుకోపోతామని చూస్తురా. ఇప్పుడు వచ్చేసి మా బులార్ని అయితే తెచ్చినాం, పెద్ద బులారా. మాకైతే 2 బులార్లు అవుతున్నాయి. చూపిస్తా మా పెద్ద బులారు. చూస్తారా మా బులారో? ఇగో ఇదే మా పెద్ద బులారో. దీంట్లోనే తీసుకోపోతాం. ఇప్పటికే దగ్గర సగం ఖాళీ అయితే వేసినాం. ఇక్కడ కనబడుతుంది కదా మక్క, ఇదంతా ఖాళీ వేసినాం. అదంతా మనది, ఆడదాకా మనది. ఇది మొత్తం ఎకరం 5 గుంటలు ఉంటుంది. దగ్గర ఒక 5 గుంటలు 6 గుంటల మక్క అయితే పోసుకొని పోయినాం. రోజుకి 1-2 ట్రిప్పులు అయితే కొడుతున్నాం. ఇప్పుడు 2 ట్రిప్పులు కొట్టాలి. ఇక ఇప్పుడు మనం ఆటోలో లోడ్ అయితే వేద్దాం. మన అబ్బాయి వచ్చేసి ఎన్ని కంకులు అయితే సేకరించిండో అలా ఉన్నాయి. 6 రైతులు ఉన్నాయా? వీటితో గ్యారప్పాలు వేసుకున్నాం. వస్తాయి వేసుకున్నాం, చేద్దామా? వీటితో అయితే గ్యారప్పాలు వేసుకోవాలా వద్దా? కామెంట్ అయితే ఎన్ని కామెంట్లు వస్తాయి చూద్దాం. వేసుకుందామా గ్యారప్పాలు? వేసుకున్నాం. దీనికేమన్నా రా స్టైల్ కొట్టడానికి? చదువులేదు ఏం లేదు, లాగంటే అట్లే ఉంటది మరి, స్టైల్ ఉంటాం కదా. సో గాయ్స్ ఇంత ముందుగా అయితే చెప్పినా కదా, ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి మీరు మొత్తం ఈ మక్క అయితే కోసేసినాము. ఇప్పుడు దీన్ని అయితే లోడ్ చేసుకోవాలి. మన పెద్ద బులారా ఉంది కదా, దాంట్లో ఇప్పుడు మనం అయితే లోడ్ చేద్దాం.
ఇప్పుడే గాయస్ నా చెప్పు అయితే తెగిపోయింది పాసాక్. తెగిపోలేదురా, ఉసిపోయింది అల్లకేంచని. అదేందో కానీ నా లైఫ్ లో ఒక విచిత్రం అయితే జరిగింది. ఏ చెప్పులైనా నాకు నెల రోజులు వస్తాయి, బట్ ఈసారి మాత్రం ఒక 6 నెలలు అయితే వచ్చినాయి. గ్రేట్ అది. నువ్వు దానికే ఉన్నావు రా సొగ్గొట్టడానికి. గైస్ మనోడు ఉన్నాడు కదా అభిగాడు వచ్చేసి, వీడు ఏం చేస్తాడు అంటే రమ్మనంగానే వచ్చిండు. మరి కనీసం మనోళ్ళు సాయం చేద్దాము, ఓ మక్క కర్ర లోపల వేద్దాము, అదేం లేదు. ఏమన్నా అంటే కెమెరామెన్ నేను పట్టుకుంటా కదా కెమెరామెన్ గా పని చేయాలి. కొంచెం సాయం చేస్తే ఏమైతుంది? పాలు పోయాం, ఆ పొయ్యి కూడా లీటర్ పాలు పోతుంది. నాకైతే కొంచెం జ్వరం అయితే వచ్చింది. అబ్బా ఏయ్ బా అదేందో ఇవాళ, అదేందో కానీ ఇలా వాతావరణం వచ్చేసి డల్గా అయితే అయింది. ఎన్నో అల్పపీడనం అయితే వచ్చిందట, దానివల్ల మనకైతే ఇది ఎఫెక్ట్ అయిపోయింది. పక్క లొకేషన్ వచ్చేసి ఎక్కడ ఉంది అంటే ఇమాంబాద్ అయితే ఉంది పక్క పండి. ఇమాంబాద్కు అయితే మన బ్రిడ్జ్ ఉంటది కదా, అంతకంటే ముందు ఉంటది అంతే. ఎవరొద్దు, ఎవరు రాకురు, మేము ఉండము ఎప్పుడు పడితే అప్పుడు. చిన్న కథ కాదురా ఇది. A few moments later. సో గైస్ చూసుకోవచ్చు, మా దాంట్లో కుమార్ అయితే బగ్గా పనిచేస్తాడు అనమాట. నిజం చూడు ఎంత గనం కొడుతుండో. చెప్పురా మక్క గురించి చెప్పురా. దిస్ ఇస్ మక్క. అయ్యా ఇంగ్లీష్ గైస్, ఇంగ్లీష్ లో మాట్లాడరా ఒక నిమిషం. గైస్ మనోనికి కెమెరా అప్పే చెప్తే మైక్ బూరు కూడా వాడు ఏదో పెట్టిండో కూడా తెలుస్తలేదు, వాడి కింద పడిపోయింది. గాయస్ ఇవన్నీ చెప్పద్దు గాయస్, నాకు ఇవ్వండి అమ్మ. ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది మైక్? ఏడుంది మైకే లేదు అసలు. చేతులు ఏంది? చేతుల ఆ కుడి చేత్తను పట్టుకొని ఎడవ చేత్తోనే ఎందుకు వచ్చింది? అదే రా కుడి చేత్తను పట్టుకుంటే ఎడవ చేతి ఎందుకు వచ్చింది? నువ్వు వాడ పెట్టొచ్చి నా మీద వేయాలని చూస్తుంది. నాకు అర్థం కాదు. బ్లాగ్ లో ఉడిచిపెట్టా నన్ను మళ్ళా నేను కూడా నన్ను అంటారు, బ్లాగ్ లో నన్ను అంటారు. ఇది పెట్టగలరా నేను? ఎందుకే మరి అన్ని పెట్టండి మరి. మనోడు వచ్చేసి ఇప్పుడు బ్లాగ్ అయితే చేస్తాడంట, కాంట్రిబ్యూషన్ కొంతమంది. ఇప్పుడైతే మనలో అయితే పని అయితే చేస్తుగా, నేనైతే ఖాళీగానే అయితే తిరుగుతా అన్నట్టు. కుమారుడు వచ్చి కాడేస్తాడు. నరేంద్ర అయితే పోసిన మక్క అయితే అలా అయితే ఎత్తుండు. ఇంకా కనిపించే బర్రె కూడా వీలే అన్నట్టు నరేంద్ర వాళ్ళది. మీకు తెలియదు ఇమాంబాద్ కాడ కూడా నరేంద్ర వాళ్ళకి అయితే జాగా అవుతుంది. వీళ్ళు మనకేం చెప్తారు అంటే మక్క పట్టుకున్నాం 5 ఎకరాలు 5 అని చెప్తారు, కాకపోతే నిజమేందంటే 5 ఎకరాలు వాళ్ళదే అనమాట. కారా మా గీడైతే డైరీ గీడ పెట్టుకుంది అంటే చెప్పలేం కదా ఇప్పుడు మీకు. ఏడా అంటే ఆడ కలిసి వచ్చిందేమో చెప్పలేం రా, అట్లా అనమాట. వీళ్ళకి ఇక్కడ కూడా ఉంది. ఇప్పుడు మన వాళ్ళు అయితే దగ్గర ఒక అర్ధగంట వేసిరా, అర్ధగంట కష్టపడి అయితే ఒక ఆటో లోడ్ అయితే వేసిరు ఇద్దరు కలిసి. ఈ కుమార్ గారు అయితే వస్తుండు, కోసిన మక్క నరేందర్ అయితే దీంట్లో అయితే వేస్తుండు ఆటోలా. గైస్ దగ్గర ఒక అర్ధగంట సేపు కష్టపడితే ఇంత లోడ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంత అయింది, ఇంకా మత్తుకున్నది. సో దగ్గర ఇంకొక ఆటోలు వస్తే ఇంకొక 20-30 ఆటోలు అవుతాయి. ట్రాక్టర్లు వస్తే ఒక 3-4 ట్రాక్టర్లు అవుతాయి. ట్రాక్టర్ తెచ్చి వేసుకోవచ్చు కానీ కాకపోతే పైసలు లెక్క కాదు, కాకపోతే ఏంటంటే ఒకటేసారి ఎండిపోతుంది అంతా. దానివల్ల మళ్ళీ ఆవులు మేయాయి
పాలు కూడా ఎండిపోతే ఏమున్నది అలా లేదు, పచ్చిగా ఉంటేనే జర తింటాయి. అందుకోసమే రోజుకొకటి 2 ట్రిప్పులు అట్లా కొట్టుకుంటా నడుస్తుంది వ్యవసాయం. అబ్బా వేడి ఇంగిత కొయ్యాలి, ఇంగిత కొస్తే మళ్ళీ ఇంగిత లోడ్ వేసుకున్నాం. ఇంకా దగ్గర ఒక 10-15 నిమిషాలు అయితే లోడ్ కంప్లీట్ అవుతుంది. ఇది పోయి మళ్ళీ బావి దగ్గరికి వెళ్ళి మళ్ళీ దాని అక్కడ కాల్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ ఒక లోడ్ వేసుకొని ఇంటికైతే పోవాలి. ఈరోజు ఇదే మన టాస్క్. భలే ఉంది ఇక్కడ, మా దగ్గర కంటే ఇక్కడ భలే అనిపిస్తుంది లొకేషన్. గ్రీనరీ ఉంది చల్లగా. మాది పోతే అంత ఎండిపోయింది మొత్తం ఎండాకాలంగా. కొన్ని రోజులు అయితే గ్రీనరీ అవుతుంది. భలే ఉంది మొత్తం. మెడల్ పొంత అంతా పోసింది, కాయలు కాసినాయి మోసి. సో ఇప్పుడు ఒక 10 నిమిషాలు వాటర్ తాగి రెస్ట్ అయితే వేసుకొని మళ్ళా లోడ్ అయితే వేసుకున్నాం. 2 hours later. ఆటో వచ్చేసి ఫుల్గా అయితే నిండిపోయింది. ఇప్పుడు దీన్ని ఖాళీ చేయడానికి మా బావి దగ్గరికి అయితే పోతున్నా. ఈ జింగిడాలు వచ్చేసి ఇన్నే ఉంటారు, మళ్ళీ ఇంకింత అయితే పోతారు. సెకండ్ ట్రిప్కి అయితే రావాలి. ఇప్పుడు మా బావి దగ్గరికి వెళ్ళి దీన్ని అన్లోడ్ చేసుకొని అయితే వద్దాం. ఏమంటారు అనగా వస్తాడు నీకు బోనా నీకురా తినవా? ఏం తీసుకురావాలి చెప్పు. తిన్నా బ్రో, వద్దా? ఇంత మంచి ఆఫర్ ఇచ్చినప్పుడు రిజెక్ట్ ఎత్తుండు వానిష్టం, మనం ఏం చేస్తాం. ఇప్పుడే ఆటోలో లోడ్ వేసుకొని లోడ్ అయితే ఎక్కినాం. ఇక్కడ నుంచి అంటే మేము అక్క వేసుకొచ్చాను. అక్కడ నుంచి దగ్గర ఒక 15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మా బావి దగ్గరికి. ఎప్పుడు హిమాబాద్ నుంచి అయితే వెళ్ళి మళ్ళీ తోరణాలకు అయితే వెళ్ళాలి. అక్కడ ఉంటుంది మా బావి. అబ్బా ఈ మధ్యలో జర్నీ దగ్గర ఒక గంట సేపు పడుతుంది. వెనక ఏం కనబడది సైడ్, బట్ ఒక సైడ్ చూసుకుంటా పోవాలి మెల్లమెల్లగా. వెనక మనం కనబడ్డా కానీ ఎవరైనా నొక్కురా ఏదైనా పోతురా అని తెలుస్తుంది. బట్ ఇలాకి వచ్చినాక ఏం తెలియదు. ఇక ఎప్పుడు అక్కడికి వెళ్ళి అన్లోడ్ వేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే రావాలి. 2000 years. ఇప్పుడే వచ్చేసి మా బావి దగ్గర లోడ్ కంప్లీట్ చేసుకొని మళ్ళా బ్యాక్ టు వర్క్కి అయితే వచ్చిన. వచ్చేటప్పుడు టిఫిన్ తీసుకొని అయితే వచ్చిన, బట్ తినే ఆగమాగంలో ఈ వ్లాగ్ ఎప్పుడైతే మర్చిపోయినా. సర్ట్గా అయితే తిన్నాము. ఇప్పుడు మళ్ళా ఇంకొక ట్రిప్ అయితే కొట్టాలని చెప్పినగా. ఇప్పుడు ఇంకొక ట్రిప్కి మావాడు వచ్చేసి ఆల్మోస్ట్ మొత్తం కోసేసిండు. ఇప్పుడు దాన్ని లోడ్ వేసుకొని బావి దగ్గరికి వెళ్ళి అన్లోడ్ చేసి ఇంటికి పోయి బొంత కప్పుకొని అనుకున్నాడు. ఇక ఈరోజుకి ఇది ఖతం అయిపోతుంది. ఇప్పుడు లోడ్ అయితే వేద్దాం. ఇక మేము ఇప్పటిదాకా కంకులు అయితే ఇరుచుకున్నాం కదా, ఇప్పుడైతే సంచులు అయితే వేసుకోవాలి కంకులన్నీ. ఇంక మస్తుగానే ఉన్నాయి, దగ్గర ఒక 25-30 దాకా ఉంటాయి ఇవి. ఇవన్నీ సంచులు వేసుకోవాలి. నరేంద్రలో అయితే సెకండ్ ట్రిప్ అయితే వేస్తుండు పాపం ఎండగా. ఇది ఇప్పుడు ఏం లాగా ఫార్మింగ్ లాగా మనకి కంకులు అయితే అప్పటికి వేసుకున్నాం. గైస్ ఇప్పుడు వచ్చేసి సెకండ్ లోడ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు గో టు బాయ్ కాడికి. అవి ఎట్లా అనిపిస్తుంది ఎండలా? చాలా అయితే ఏదో పని చేసినట్టు వచ్చేది కూర్చున్నాడు బండిలో కానీ పని చేసినట్టు. సరే ఏదైతే సరే పోదాం. ఇప్పుడు అయితే మస్తు లేట్ అవుతుంది. ఇంద్రా ఇంత మిస్ అయినా వెళ్ళి ఎక్కుతారు ఇక్కడ ఎత్తుంది. ఇదేంత అదండి ఇక్కడ మార్కెట్ మస్తు గైస్ ఇప్పుడే సెకండ్ లోడ్ కూడా వేసుకొని మా బావి దగ్గరికి అయితే వచ్చినాం. ఇప్పుడు మా ఆవులు వచ్చేసి నీళ్ళు అయితే పెడుతున్నా. నీళ్ళు పెట్టాడు అయిపోయిన తర్వాత సొప్ప దించాలి, గడ్డి పట్టాలి, పెద్ద కథ ఉన్నది. అలా షెడ్ కూడా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ పెట్టినాక వేరే పని అయితే చేసుకోవాలి. 2 hours later.
గైస్ అనుకోకుండా ఈ తుఫాన్ ఏందో ఘోరంగా వస్తుంది. చెట్లు కూడా ఎంత ఘోరంగా అరే ఇంద్ర అయ్యా బాబు ఘోరంగా వస్తుంది రా వాన. అయ్యో చెట్లు కూడా మొత్తం ఘోరంగా ఏం కనబడతలే ఇటు సైడు. అర్థమైందో కానీ ఏం అర్థమైతలేదు. అసలు ఎందుకు వచ్చిందో కూడా అర్థమైతలేదు. పొద్దున కొంచెం చల్లగా ఉండే వెదర్ వచ్చేసి ఇప్పుడు ఘోరంగా అయిపోయింది. వాన కొడతలేదు, గాలి వస్తుంది. గాలి వల్ల భయం అవుతుంది కానీ వర్షం వల్ల అంతేమనిపిస్తలేదు. అసలే మేము చెట్టు కింద ఉన్నాం ఆటోలా. మీదనేమో వేరే చెట్టు ఉంది, జింగిడి చెట్టు. గట్టి గాలితో ఇరిగిపోయి మండల మీద పడతాయి. మొత్తం ఆవులు అంటున్నాయి, ఆవులకు చల్లు కొడుతుంది. పక్కన యూరియా బస్తాలు ఉన్నాయి, అవి కూడా చల్లు కొడుతుంది. ఏంద్రా అయ్యా, ఎండాకాలం స్టార్ట్ కాకముందుకే జింగిడి వనాలు. ఈ తిమ్మపురం కాడ రాళ్ళు పడ్డాయట్రా. మా పక్కనే అంటే ఒక 5-6 కిలోమీటర్స్ ఉండదు తిమ్మపురం అని. ఆ విలేజ్ లో వచ్చేసి పొట్టు రాళ్ళు పడాయట. ఏంద్రా బాబు, ఇది సైకిల్ అనా ఇది ఏమంటారు? అట్లనే ఉంది కదా సైకిల్ అని. గోసారా బాబు, పాలు నీకు ఇబ్బంది అవుతుంది. దాన పెట్టాలి, గడ్డి పట్టాలి, ఏది లేదు. ఇప్పుడు వరిగడ్డి వేసి పోడైతుంది. గోసనే ఉంది బాబు. దిక్కుమల్ల మన గిఫ్ట్ రావన్నారా టైం కానీ టైంలో మొత్తం టెన్షన్ ఉన్నదంతా. వాన వచ్చేసి విపరీతంగా పడుతుంది. మనం మోసుకొచ్చిన సొప్ప నా అంతంది. ఆవిడ వచ్చేసి మిషన్ సైడ్ అయిపోయిండు. ఘోరంగా పడుతుంది వర్షం. గైస్ మా షెడ్ వచ్చేసి చిన్నగా ఉన్నది. ఇగో రేక్ అయితే లేచిపోయింది. ఘోరం మొత్తం నానుతున్నాయి. ఇగో ఆ షెడ్ ఉన్నది. ఈ షెడ్ వచ్చేసి క్లీన్ చేయాలి. దాంట్లో కొంచెం పెండ అవుతుంది. మావాడు వచ్చేసి పోయినాడు సాపేయడం కోసం. నానుతానే రా పాపం. గైస్ దగ్గర ఒక 15-20 నిమిషాలేమో కొట్టింది. గాలి వచ్చింది ఫస్ట్, ఆ తర్వాత ముసురు వచ్చింది, ఆ తర్వాత పెద్ద వాన వచ్చింది. మొత్తం అంతా ఆగమాగం గత్తరలేకపోయింది. మా షెడ్ మీద ఉన్న రేకులు వచ్చేసి 2 అయితే పక్కకు జరిగినాయి. ఇక్కడ చూపిస్తా ఒక్క నిమిషం. అయ్యో లేచిపోయింది, మొత్తం రేకులో లేచిపోయినాయి. ఇక మొత్తం ఆవులన్నీ నానిపోయినాయి, అన్నీ నానినాయి. అన్ని లగేంచాలి. వాటర్ అన్ని డ్రాపులు పడుతున్నాయి కింద. ఖర్చు కూడా పోయింది మొత్తం. ఇగో గైస్ ఇక్కడ చూడండి ఎట్లా అయిపోయిందో మొత్తం. అయ్యో మొత్తం వర్షం వల్ల మొత్తం ఇదంతా నిండిపోయింది. ఇక్కడ నుంచి వాటర్ మొత్తం వాటరే, వెనక అక్కడ సైడ్ వాటర్, అన్ని వాటరే. అబ్బా మొత్తం మాగం చేసింది 5 నిమిషాలల్లా. యూరియా కూడా నానింది. ఈరోజు మనం తీసుకొచ్చిన మక్క కర్రలు మొత్తం నానిపోయినాయి. దాన కూడా నానింది. ఆఖరికి దాన కూడా నానింది. చూపిస్తా అక్కడి నుంచి. అయ్యో ఇదంతా దాననే నానింది. సేఫ్ ఉన్నాయి అంటే మా చిన్న ఈ లాగలు మాత్రమే సేఫ్ ఉన్నాయి. ఏ చిన్ని అత్తవా గౌరీ దా. మనం లాగు తీసినప్పుడు మీకు ఒక చిన్న గౌరీ అని చూపించిన కదా లాగని. ఏదో వచ్చేసి ఇక చిన్ని ఇక వీడి చిన్నిగాడు గౌరీ. ఇగో ఆ ఎర్రది ఉన్నదిగా, ఎర్రది ఉందా, ఎర్రది గౌరీ. ఇగో ఈ పెద్దది ఉందా, దీని పేరు చిట్టి. ఆడ కనబడకుండా ఉన్నది చూడ కర్ర, దాని పేరు రాజు. జింగిరాడు రానే రాడు, అవలాడంటే అవలగాడాడు. మనిషి దగ్గరికి రాదు, దానికి అది ఏముండదు. ఇవి 3 మాత్రమే మంచిగా మా దగ్గరికి వస్తాయి. పిలిస్తే ఉరికొస్తాయి, వీటికి దూపైనా ఉరుకుతాయి, గమ్మత్ చేస్తాయి. కానీ అదొక్కటి రాదు, జింగిడే. ఆగమని చేసింది గ్యాస్. పచ్చిగా అయిపోయినాం చదువుకుండా ఒకటి అనుకుంటే ఒకటి అయింది. నేను నార్మల్గా ఈరోజు వీటి కోసం ఫీడింగ్ తెచ్చింది అవుతుంది కావచ్చు అనుకున్నా వ్లాగ్. బట్
బ్లాగ్లో మొత్తం డిఫరెంట్ అయిపోయింది. వర్షం వచ్చేది ఇవన్నీ నానిపోడేంది. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 ఏమవుతుంది. ఆవులకు వచ్చేసి దాన పెట్టి పాలు వెనుకొని జంపు. మళ్ళా వాన వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారా? ఏమన్నా వెదర్ రిపోర్ట్లు ఉందా? లేదా వెదర్ రిపోర్ట్లా 4 గంటల దాకానే కొడుతుందని ఉన్నది. సో 4:30 అవుతుంది. 4:30 వరకు మొత్తం క్లీన్ అయితే అయిపోయింది. మళ్ళీ 5 గంటలకు ఎండ ఉందా? ఇక్కడ వాన గమ్మతుంది. ఆల్రెడీ లైట్ ఎండ అయితే వస్తుంది మళ్ళా. సో ఇప్పుడు ఆవులకు వచ్చేసి దాన పెట్టుకోవాలి. తర్వాత ఇక ఇంటికైతే పోవాలి. జబ్బలు నొత్తున్నాయి.